ತುಳಸೇದಂತ ಲೋಕಲ గుళ్ళో ఉన్నాను. దానివల్ల ఒక్క 10 నిమిషాలు ఆటలో ఆడింపు ఉండేది 4 రోజులు సెంటర్లోనే నుంచి పైనకి వస్తే మనం క్రాస్ అవుతాం డివైడ్ పోయినా సమయం ఉండండి. గేట్ దాడుతానే గేట్ ఉండండి రే. ఓకే బరువు తగ్గిల్ల. దాని నీళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి, వాటర్ ప్యాకెట్లు. బండ పెట్టి కాదా బండి వేసుకొచ్చి బండి
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కొన్ని ఏళ్లుగా వెలిసిన మార్కండేయ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా చేయదలిచి ఈరోజు 6వ తారీఖు బిందు సేవ, తర్వాత ధ్వజారోహణ 7వ తారీఖు కళ్యాణము, అలాగే గ్రామోత్సవము, వసంతోత్సవము, అలాగే డోలికోత్సవము, అన్ని కార్యక్రమాలు చేయడానికి కమిటీ అంతా పద్మశాలి బౌద్ధమ సంఘం కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు బిందు సేవ అట్టహాసంగా కోలాహలంగా జనసముద్రంతో బాగా చేస్తున్నాము. ఇది రేపు శుక్రవారము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత పూజలు కూడా అలాగే ఉంటాయి. డోలికోసము, శయనింపు సేవ అన్నీ ఉంటాయి స్వామివారికి. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండయ్య, జై జై మార్కండయ్య. శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం తరపున గుడి ప్రధాన క్షేత్రమైనటువంటి నేను ఈ యొక్క మార్గశిర శుద్ధ నవమి, దశమి, ఏకాదశమి నందున శ్రీ భద్రావతి భావనారాయణ స్వామివారి యొక్క తిరుకళ్యాణోత్సవము దిగ్విజయంగా జరగబడును. అందులో మొదటి రోజు భాగంగా ఈరోజు తెల్లవారుజామున నుంచి గోపూజ మరియు బిందు సేవా కార్యక్రమం జరగబడుతున్నది. అందులకు ధర్మకర్తలు సహకరిస్తూ తర్వాత మళ్ళా సాయంత్రం నందున ధ్వజారోహణము, తర్వాత స్వామివారికి మహామంగళ కార్యక్రమాలు అన్నీ జరగబడును. మరుసటి రోజున అంటే రేపు శుక్రవారం నందున స్వామివారికి దివ్య ముహూర్తం నందున స్వామివారికి కళ్యాణం జరగబడును. కళ్యాణానంతరం అందరికీ భోజన కార్యక్రమాలు 9 గంటల నుంచి మొదలుకొని 12-12:30 మధ్యన ఆ కళ్యాణం యొక్క గడియలు మొదలవుతుంది. తదనంతరము పద్మశాలి వాళ్ళందరూ కలిసి బహుత్తమ సంఘం తరపున అందరికీ అన్నదాన కార్యక్రమం చేయబడడం జరుగుతున్నది. దాని తర్వాత సాయంత్రము 6 గంటల నందున గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. మరుసటి రోజున శనివారం నందున ఉదయం వసంతోత్సవము జరగను. తర్వాత మరలా సాయంత్రం నందున స్వామివారికి ఇష్టమైనటువంటి శయనోత్సవము, డోలికోత్సవము జరగబడను. ఆటపాటల నందు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి బహుత్తమ సంఘం వారి యొక్క కృషులను చేకూరుస్తున్నారు. హరిహోం స్వస్తి. మార్కండయ్య, జై జయ మార్కండయ్య. అలాగే ధర్మవరం పట్టణంలో సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 59వ వార్షికోత్సవం కళ్యాణం జరుగుతున్నది. అలాగే ఈ బిందు సేవకు సహకరించిన దాతలందరికీ మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. కమిటీ తరపున శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘం ధర్మవరం.